నంద్యాల జిల్లా వెలుగోడు వైసీపీ ఎంపీపీ లాలం రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంపీపీకి చెందిన జగదాంబ రైస్ మిల్లులో పీడీఎస్ రైస్ బియ్యం ఉన్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే ఇది అక్రమ కేసు అంటూ రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. 41A నోటీసులు ఇచ్చి విచారించుకోవచ్చని కోర్టు తెలిపినట్లు ఎస్ఐ తెలిపారు. రమేష్ పై గతంలో 7 కేసులు ఉన్నట్లు చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని తెలిపారు. లాలం రమేష్ మీద వాళ్ళ గోడౌన్లో రైస్ మిల్లు వచ్చేసి పీడిఎస్ రైస్ దగ్గర వ్యాపారం చేస్తారన్న ఇన్ఫర్మేషన్ కింద 8/10/2024 కేసు కట్టినాము. ఆ కేసులో భాగంగా విచారణలో కూడా ఈరోజు వచ్చాము. విచారణలో సాక్ష్యాధారాలను బట్టి ఏ నిర్ణయం తీసుకుంటాం. రైస్ కేసులు కావచ్చు, వేరే కేసులు కావచ్చు, 7 కేసులు లిస్ట్ అయినాయి మాకు తెలిసి. ఇంకా ఇతర జిల్లాలో ఇతర వ్యాపారం అనేది ఇష్టంగా చేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి పక్క స్టేషన్లో పక్క జిల్లాలో కూడా కేసులు పడడానికి అవకాశం ఉంది. ఇన్వెస్టిగేషన్ భాగంగా వాటికి కూడా అవసరం పడితే వాటికి కూడా సేకరించుకుంటాం. గతంలో కూడా చాలా కేసులు ఆ విధంగా ఉన్నాయి. లక్ష్యాధిపతి ఉందండి. పదవిలో ఉన్నంత మాత్రాన తప్పు చేస్తే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రులు అరెస్ట్ చేస్తున్నారు. తప్పు చేస్తే ఎంపీ పేరు అంత మాత్రం తప్పు చేస్తే అరెస్ట్ చేయకుండా అంటే ఆ పదవిని అతను ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నాను. కానీ పదవి తగ్గట్టు అతను హుందాగా ఉంటే బాగుండేది. గతంలో కేసులు ఉన్నాయి. ఇప్పుడు కూడా తర్వాత కూడా కేసులు పెట్టడం జరిగింది. ఏమన్నా చట్టపరంగా చేయాలని చేస్తున్నాం. లేకపోతే ఇంకా బెయిల్ వల్ల అని ఫస్ట్ కేసు విచారణ జరగాలి. విచారణకు అతను సహకరించాలి ఫస్ట్. తర్వాత దాన్ని బట్టి పరిస్థితిని బట్టి అమాయకులు అయితే దీని దగ్గరికి ఎవరిని కానీ ఒకవేళ వేరే వాళ్ళ లింకప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు లింకప్ దొరికే వాళ్ళు ఖచ్చితంగా. నంద్యాల జిల్లా వెలుగోడు వైసీపీ ఎంపీపీ లాలం రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంపీపీకి చెందిన జగదాంబ రైస్ మిల్లులో పీడీఎస్ రైస్ బియ్యం ఉన్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మధు ఫోన్లో అందిస్తారు. మధు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అధికారులు ఏమంటున్నారు ఈ విషయం పైన? లక్ష్మి, రేషన్ మాఫియా వ్యవహారానికి వస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైతే కాకినాడ పోర్టులో తనిఖీలు నిర్వహించారో రేషన్ మాఫియా గురించి ఆరా తీసినట్లు కూడా తెలుస్తోంది. అయితే అదే విషయమై డీజీపీ కూడా సీరియస్ అయినట్లు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే చిన్న చిన్న వ్యాపారస్తుల నుంచి రేషన్ ఒక చోట ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి పోర్టుల నుంచి తరలిస్తున్నారని చెప్పేసి కూడా ఒక సమాచారం మేరకు ఎక్కడెక్కడైతే ఈ రేషన్ మాఫియా ఉందో ఆ మాఫియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వెలుగోడుకు చెందిన గతంలో 7 కేసులు కూడా నమోదయ్యాయి. లాలం రమేష్ అని ఎంపీపీ పైన కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఎంపీపీ రైస్ మిల్లును కూడా పోలీసులు తనిఖీ చేపట్టడం జరిగింది. అయితే గతంలో ఇదే విధంగా పోలీసులు తనిఖీ చేస్తుంటే హైకోర్టు నుంచి ఒక ఆర్డర్స్ కూడా తెచ్చుకున్నట్లు కూడా తెలుస్తుంది. నాకు హైకోర్టు ఆర్డర్ ఉందని చెప్పేసి కూడా పోలీసులతో రమేష్ చెప్పినట్లు కూడా తెలుస్తుంది. హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ 41A నోటీస్ ఇచ్చి విచారించే అవకాశం కూడా ఉందని చెప్పేసి పోలీసులు స్పష్టంగా చెప్తా ఉన్నారు. రేషన్ మాఫియాపై ప్రభుత్వం పూర్తిగా సీరియస్ గా ఉంది. రేషన్ బియ్యం తరలింపు ఎక్కడైనా జరిగినా కఠిన చర్యలు చేపడతామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. పీడీ యాక్ట్లు నమోదు చేసి జైలు పంపిస్తామని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీపీ లాలం రమేష్ ను కూడా విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. లక్ష్మి, రైట్ మధు, థ్యాంక్ యూ.